స్క్విడ్స్ కర్రీ చేసుకుందాము. లాస్ట్ షార్ట్లో దీని క్లీనింగ్ ప్రాసెస్ అంతా పెట్టాను, ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటని. దీన్ని ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకున్నాను. సో దీనికోసం ఒక ఆనియన్, ఒక టొమాటో, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన స్పైస్ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే కర్రీ మసాలా, చికెన్ మసాలా, చిల్లీ పౌడర్, కొద్దిగా ఉప్పు, ఇంకా టర్మరిక్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా స్క్విడ్స్, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా కొన్ని వీడియోస్లో ఈ హెడ్ పార్ట్ అనేది స్కిప్ చేశారు. నేనైతే ఈ హెడ్స్ కూడా వేసేస్తున్నాను, మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు. సో ఈ స్క్విడ్స్, కట్ చేసుకున్న స్క్విడ్స్ ఇందులో వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఫుల్గా వాటర్ వస్తుందన్నమాట ఈ స్క్విడ్స్లో నుంచే. సో తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టొమాటో యాడ్ చేసుకొని, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసేసేయండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది, సేమ్ బోటి కర్రీ లాగే ఉంది. కుక్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అవన్నీ కూడా బోటి లాగే వస్తుందన్నమాట. దీన్ని కావాలంటే మనం ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.